హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మనం స్టాటిక్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈ వీడియోలో మీకు మనం క్రియేట్ చేసిన HTML పేజెస్కి CSS, జావాస్క్రిప్ట్ అండ్ స్టాటిక్ ఇమేజెస్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా మనం స్టాటిక్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలండి. క్రియేట్ చేసి దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, సో ఎలాగన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకసారి manage.py అని క్లిక్ చేయండి. ఎందుకు ఇలా క్లిక్ చేయమన్నానంటే ఈ ఫోల్డర్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అది టాప్ లెవెల్లో ఉండాలండి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూస్తే టెంప్లెట్స్, టెస్ట్ ట్యాప్, SQLite, manage.py. ఓకే, సో ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్లోనే మనకి స్టాటిక్ అనే ఫోల్డర్ కనిపించాలన్నమాట. చూడండి, స్టాటిక్. ఓకే, సో ఈ స్టాటిక్ ఫోల్డర్ని మనం క్రియేట్ చేసి పెట్టేసాము. ఇప్పుడు ఈ స్టాటిక్ ఫోల్డర్ని మనం ఏం చేయాలంటే అండి, settings.py అని ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? టెస్ట్ యాప్లో. దాంట్లోకి వెళ్ళి settings.pyలోకి వెళ్ళి మనం ఆ స్టాటిక్ అనే ఫోల్డర్ని రిజిస్టర్ చేయాలన్నమాట అండి. ఓకే, సో రిజిస్టర్ చేస్తే అందులో ఏ ఫైల్స్ అయితే ఉంటాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా మనం HTMLలో డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికి చేయాలి అంటే, రిజిస్టర్ చేయాలంటే ఏం చేయాలంటే అండి, ఇక్కడ ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంపోర్ట్ OS. ఓకే, సో మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో చూడండి 12th లైన్లో పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ దీని కింద ఒక లైబ్రరీ ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తుంది. సో దానిపైనే ఇంపోర్ట్ OS అని పెట్టుకోండి. తర్వాత ఎట్ లాస్ట్కి వెళ్ళిపోండి, పేజ్ యొక్క లాస్ట్కి వెళ్ళిపోతే స్టాటిక్ URL అని చూడండి ఇక్కడ. సో దీని దగ్గర ఒక ఎంటర్ చేసుకుని ఇక్కడ స్టాటిక్ క్యాప్స్లో రాసుకోండి, స్టాటిక్ ఫైల్స్. ఓకే, సో స్టాటిక్ ఫైల్స్ _dir. ఓకే, సో ఇలా రాసిన తర్వాత ఈక్వల్ టు పెట్టండి. ఈక్వల్ టు తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో OS డాట్, స్మాల్ లెటర్స్ అండి, OS డాట్ పాత్ డాట్ జాయిన్, తర్వాత రౌండెడ్ బ్రాకెట్స్లో బేస్ dir, కామా ఈ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలండి, STATIC, స్టాటిక్. ఇప్పుడు ఈ ఫోల్డరు మనకి ఏదైతే ఉందో అది రిజిస్టర్ అయిపోయింది అనమాట అండి. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి పెట్టేయండి. సేవ్ చేశాను, క్లోజ్ చేసేస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు మనం HTML ఫైల్, CSS ఫైల్స్, JS ఫైల్స్ని మనం ఈ HTMLలోకి ఇంక్లూడ్ చేద్దామండి. అయితే నేను ఏం చేశానంటే అండి, ఆల్రెడీ ఒక టెంప్లెట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. సో ఇంటర్నెట్లో ఒక ఫ్రీ టెంప్లెట్ తీసుకున్నాను. ఆ ఫ్రీ టెంప్లెట్లో మనకి చూడండి ఇక్కడ చూపిస్తాను. అదిగోండి, CSS ఫైల్స్ ఉన్నాయి, ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇమేజెస్ ఉన్నాయి, JS కూడా ఉన్నాయి. ఓకే, సో ఒక్కసారి HTML కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా ఉందండి HTML. ఇదిగోండి. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్ మనం ఇలా చూపించుకోవాలి. సో ఇలా చూపించుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తారండి. ఓకే, సో ముందుగా మనం ఈ ఫోల్డర్లోకి వెళ్దామండి. ఈ ఫోల్డర్లో CSS, ఇమేజెస్, JS ఈ 3 ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాపీ చేసుకోండి. ఓకే, సో కాపీ చేసుకుని మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే డాక్యుమెంట్స్లో టెస్ట్ యాప్లో ఇక్కడ చూడండి, టెస్ట్ యాప్లో ఒక టెంప్లెట్స్ అని ఉంది, టెస్ట్ యాప్ అని ఉంది. తర్వాత ఇక్కడ స్టాటిక్ అనేది లేదు. ఒక్కసారి అండి, స్టాటిక్ ఎందుకు రాలేదు? మనకి స్టాటిక్ క్రియేట్ చేసాం కదా, బట్ స్టిల్ రాలేదు. చూడండి, ఇక్కడ టెంప్లెట్స్లోకి స్టాటిక్ క్రియేట్ అయిపోయింది. మనకు క్రియేట్ అవ్వాల్సిన టెంప్లెట్లోకి కాదు. సో దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో మనకు కావాల్సింది, అందుకనే నేను manage.py క్లిక్ చేయమని చెప్పానండి. ఓకే, STATIC, స్టాటిక్. ఓకే, సో ఇప్పుడు టాప్ లెవెల్లో ఉంది చూడండి, ఒకసారి చూద్దాం మనం. ఇదిగోండి టాప్ లెవెల్లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఫోల్డర్స్లో మనకు కనిపించాలి. ఇదిగోండి స్టాటిక్. ఓకే, సో ఇప్పుడు ఈ స్టాటిక్లోకి వెళ్ళి ఆ 3 ఫోల్డర్స్ ఏవైతే కాపీ చేసామో అవి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు CSS, ఇమేజెస్, JS ఈ 3 కూడా అండర్ స్టాటిక్లో ఉంటాయండి. ఇగోండి అండర్ స్టాటిక్లో ఉన్నాయి. సో దీని లోపల CSS ఫైల్స్, దీని లోపల ఇమేజెస్, అలాగే JS లోపల JS ఫైల్స్.
ఓకే, క్లియర్గా ఉంది కదండి. సో కాపీ చేసేసిన తర్వాత ఇప్పుడు హెచ్టిఎంఎల్ పేజ్లోకి వెళ్ళాలండి మనం. సో హెచ్టిఎంఎల్ పేజ్లోకి వెళ్ళి, సో మనం ఏదైతే అనుకుంటున్నామో హోమ్ అనుకుంటున్నామో హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ తీసుకుందాము. ఓకే, సో ఈ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్లో మనకి ఏదైతే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో కోడ్ ఉందో, ఇక్కడ మనకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకసారి దాంట్లోకి వెళ్దాం. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదండి, దీన్ని ఒకసారి ఎడిటర్లో ఓపెన్ చేద్దామండి. సో నా దగ్గర సబ్లైమ్ ఉంది, సబ్లైమ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇదంతా కూడా ఇలా కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసేసుకోవడమేనండి. ఎక్కడ హెచ్టిఎంఎల్లో. ఓకే, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్లో. అయితే మీకు ఇంకా మోడిఫికేషన్స్ ఉన్నాయండి, పేస్ట్ చేసుకున్నంత మాత్రాన మనకు వచ్చేది. మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. ఒక్కసారి మీరు దీన్ని మళ్ళీ Ctrl+C కొడితే అది స్టాప్ అయిపోద్ది సర్వరు. ఒకసారి మళ్ళీ రీరన్ చేద్దాము. ఓకే, రన్ చేసి చూడండి, ఇక్కడ చూసారా, ఎక్కడ సిఎస్ఎస్ అప్లై అవ్వదు, మనకి ఊరికే కనబడుతుంది తప్ప ఏ సిఎస్ఎస్ ఏది కంప్లై అవ్వదు. చూసారండి. సో ఇది అప్లై అవ్వాలంటే ఏం చేయాలన్నది ఇప్పుడు చెప్తానండి మీకు. ఓకే, సో విజువల్ స్టూడియోలోకి వెళ్ళండి, టాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సిఎస్ఎస్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్స్. ఓకే, సో ఈ ఫైల్స్ అన్నిటికి కూడా దీని టాప్లో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్ కింద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒక కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. సో కర్లీ బ్రాకెట్స్లో మీరు పర్సంటేజ్, ఓకే, సో పర్సంటేజ్ స్టాటిక్ లోడ్ స్టాటిక్. ఓకే, సో ఇలా ఇవ్వాలండి. దాని తర్వాత లాస్ట్లో పర్సంటేజ్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో ముందు పర్సంటేజ్ ఉండాలి, తర్వాత పర్సంటేజ్ ఉండాలి. ఈ కర్లీ బ్రాకెట్స్లో ఈ మధ్యలో లోడ్ స్టాటిక్. ఓకే, సో స్టాటిక్ని మనం లోడ్ చేయడానికి మనం ఇది రాస్తున్నామండి, ఈ లైను. మన స్టాటిక్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో, స్టాటిక్ ఇమేజెస్ అవని, స్టాటిక్ జేఎస్ అవని, ఏదైనా ఉన్నాయి, అవి లోడ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఇది రాసుకోవాలన్నమాట. సో ఇది రాసుకున్న తర్వాత అయిపోలేదు, మనకి ఇంకా ఉంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ స్టైల్ షీట్స్ ఉన్నాయి కదండి. సో స్టైల్ షీట్ దగ్గర హెచ్ఆర్ఎఫ్ అని ఉందండి. సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే డబుల్ ఇలాగా కర్లీ బ్రాకెట్స్ పెట్టుకుని అండి, ఈ కర్లీ బ్రాకెట్స్లో మళ్ళీ పర్సంటేజ్లు ఇచ్చి, ఈ పర్సంటేజ్ల మధ్యలో, ఓకే, ఈ పర్సంటేజ్ మధ్యలో మీరు రాయాలండి, గుర్తుపెట్టుకోండి. సో మనం పర్సంటేజ్లో మధ్యలో మనం దీన్ని రాయాలి. ఓకే, సో ఇక్కడ ఎలా రాయాలి అని అంటే స్టాటిక్, ఓకే, స్టాటిక్ అని రాసి తర్వాత సింగిల్ కోట్స్లో సి, ఇప్పుడు ఇది కాపీ చేసేయచ్చు, సిఎస్ఎస్ బూట్స్ట్రాప్ ఉంది కదా. సో ఈ ఫోల్డర్లో ఇక్కడ ఈ సిఎస్ఎస్ ఫైల్ అని చెప్పేసి మనం కాపీ చేసేసుకోవచ్చు. కట్ చేసేస్తున్నానండి, ఇది కావడం లేదు కాబట్టి మనకి పేస్ట్. ఓకే, సో ఇలాగా మనం ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ఇలా కర్లీ బ్రాకెట్స్లో పర్సంటేజ్ పెట్టి ప్రతి దానికి ఇవ్వాల్సి వచ్చిందండి. మనం ప్రతి ఒక్క దానికి ఇవ్వాలన్నమాట. అంటే ప్రతి ఒక్క దానికంటే సిఎస్ఎస్కి, జేఎస్లకి, అలాగే ఇమేజెస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇస్తే మనకు కావాల్సిన పేజ్ మనకు వచ్చేస్తుంది అనమాట అండి. సో ఒకసారి మనం మిగతా వాటికి కూడా అప్లై చేద్దాము. సిఎస్ఎస్ వరకు అప్లై చేసి ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే, సిఎస్ఎస్ కూడా పెట్టేస్తున్నాను ఒక్కసారి. సో మిగతా అన్నీ కూడా నేను ముందుగానే అప్లై చేసేసి ఫార్వర్డ్ చేసేస్తానండి. ముందు ఈ పెట్టి చూద్దాం మనం. ఓకే, సో సేవ్ చేస్తున్నానండి. సో సేవ్ చేశాను. ఒకసారి బ్రౌజర్లోకి వెళ్దాము. సో ఏమైనా చేంజెస్ వచ్చినాయని తెలుసుకుందాము. ఎస్, వచ్చినాయండి, కొన్ని వచ్చినాయి చేంజెస్. ఇదిగోండి, మనకి ఎంతమంది ఈ బ్లూ కూడా లేదు. సో చేంజెస్ వస్తున్నాయండి. సో ప్రతిదీ కూడా చేస్తే మనకి అన్నీ కూడా చేంజెస్ వచ్చేస్తాయండి. సో ఒకసారి నేను వీడియో పాస్ చేసి అన్నీ కూడా చేంజెస్ చేసేస్తానండి. చేంజెస్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను.
ఓకే అండి. సో నేను అన్ని ఇమేజెస్ కూడా ఇలాగ స్టాటిక్ అని పెట్టి దాని సింగిల్ కోట్స్లో ఇమేజెస్ పెట్టి ఇలా పర్సంటేజ్ యాడ్ చేశానండి. ఇలా ప్రతి ఇమేజ్కి నేను ఇలాగే రీప్లేస్ చేశాను అనమాట అండి. ఓకే, సో అలాగే ప్రతి ఇమేజ్కి చేశానండి ఇక్కడ. సో అంతా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు చూడండి, బ్రౌజర్ దగ్గరికి వెళ్తున్నాను నేను. ఇదిగోండి, నేను రీఫ్రెష్ చేస్తే నాకు ఇలా వచ్చింది. చూసారా, మొత్తం అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ జేఎస్లు కూడా అప్డేట్ అవుతాయండి. ఇక చూసారా, ఇది క్లిక్ చేస్తే జేఎస్ అండి, ఇది జేఎస్ ఎఫెక్ట్ అనమాట. హోమ్ అబౌట్ వర్క్ కేటగిరీ చూసారండి, ఇక్కడ ఇంటూ మార్క్ కొడితే క్లోజ్ అయిపోతున్నాయి. ఇలా చూడండి, అక్కడ టూగుల్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే చూడండి, స్ప్లాష్ స్క్రీన్ కూడా రన్ అవుతుంది మనకి. అలాగే కింద చూడండి, టెస్టిమోనియల్స్ అని ఉన్నాయి, ఇవి కూడా ఇగోండి రన్ అవుతున్నాయి. చూసారా, సో ప్రతి జిఎస్ సిఎస్ఎస్ అన్నీ కూడా మనకి అప్లై అయినాయి అనమాట. ఓకే, సో ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ చేశాను నేను, అది ఏంటనేది కూడా చెప్తానండి. ఏంటంటే ఇంతకుముందు నేను సెట్టింగ్స్ అనే పేజ్లో డిఐఆర్ అని పెట్టానండి ఇక్కడ. ఓకే, సో డిఐఆర్ కాదు, డిఐఆర్ఎస్. ఓకే, సో ఇదొక్కటి మోడిఫై చేసుకోండి. సో అందువల్ల నేను డిఐఆర్ పెట్టడం వల్ల నాకు అన్నీ అప్డేట్ చేసినా కూడా బ్రౌజర్లో నాకు ఆ డిజైన్ రాలేదండి, ఈ డిజైన్. సో ఏంటా ఎక్కడ తప్పు చేసామా అని ఒక్కసారి నేను వెనక్కి వెళ్ళి చూస్తే సెట్టింగ్స్లో డిఐఆర్ఎస్ బదులు డిఐఆర్ అని పెట్టాను. సో అదొక్కటి మీరు మోడిఫై చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు హెచ్టిఎంఎల్ పేజ్కి సిఎస్ఎస్ అలాగే స్టాటిక్ ఇమేజెస్ కానీ స్టాటిక్ జేఎస్లు కానీ ఇవి ఎలా ఇంక్లూడ్ చేయాలన్న విషయాన్ని మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు మీరుగా ఒక స్టాటిక్ వెబ్సైట్ని డిజాంగో యూజ్ చేసి పైథాన్లో మీరు చేయగలరని నేను అనుకుంటున్నానండి. ఓకే, పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ పేజెస్ వ్యూస్లో క్రియేట్ చేసి మీకు ఆల్రెడీ చూపించాను. చూడండి, ఇక్కడ వ్యూస్లో క్రియేట్ చేసుకుని పేజెస్, ఆ పేజీలో మనం ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, సో వ్యూస్ ఇక్కడ ఉంటాయి, ఇదిగోండి వ్యూస్లో. సో ప్రతి పేజ్ని ఇక్కడ క్రియేట్ చేయాలి, అలాగే దాని పాత్ ఏదైతే ఉంటుందో యూఆర్ఎల్లో కూడా ఇవ్వాలి. ఓకే, సో దీని సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు యూఆర్ఎల్ ఓపెన్ చేయగానే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేశాను అనుకోండి, యూఆర్ఎల్ ఓపెన్ చేయగానే ఈ ఫైల్స్లో ముందుగా urls.pyలోకి వస్తుందండి. అక్కడ మనకి ఈ హోమ్ పేజ్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. హోమ్ ఆర్ అబౌట్ ఏ పేజ్ ఉంటే ఆ పేజ్ అది ఏంటి ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకున్న తర్వాత దాని పక్కనే views.home అని రాస్తున్నాం. సో అది డైరెక్ట్గా హోమ్లోకి వెళ్ళిపోతుందండి. సో హోమ్లోకి వెళ్తుంది అని అంటే అది హెచ్టిఎంఎల్ పేజ్లోకి వెళ్ళటం కాదండి, వ్యూస్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. హోమ్ వ్యూస్.home అనే ఫంక్షన్ ఒకటి ఉంది, ఆ ఫంక్షన్లోకి వెళ్ళమని చెప్పి యూఆర్ఎల్ పాత్లో రాసిన తర్వాత హోమ్లోకి వెళ్తుంది. సో హోమ్లోకి వచ్చిన తర్వాత ఈ పక్కన home.htmlలో మనకు అసలైన కోడ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ రెండర్ చేస్తున్నాం అనమాట. సో అప్పుడు అది ఏం చేస్తుందంటే ఈ పేజ్ ఓపెన్ చేసి మనకు చూపిస్తుంది. ఓకే, సో ఐ థింక్ మీకు ఈ ప్రాసెస్ ఎలా వెళ్తుంది అన్న విషయం నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పానని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.